హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేశారు? నేనైతే ఈరోజు దోసకాయ తోటకూర కర్రీ చేస్తున్నాండి. దానికి కావాల్సింది 2-3 కట్టలు తోటకూర సన్నగా కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలు కట్ చేసుకొని, 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక దోసకాయ చెక్కు తీసి కట్ చేసి పెట్టేసుకున్నాండి. అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూను మెంతిపొడి, ఒక అర స్పూన్ పసుపు వేసేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో 2 ఎండుమిర్చి, పోపు గింజలు వేసుకుందామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అవి ఏమి అక్కర్లేదండి. పోపు గింజలు వేసేసుకొని అవి పోపు గింజలు ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి 2 వేసేసుకుందాము. వేసేసుకొని మంచిగా కలిపేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఉల్లిపాయలు అయితే నేను పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే పెద్ద ముక్కలు సన్నగా కట్ చేసేసాను. మన పకోడీలాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకుందాము. అది టమాటా ముక్కలు సన్నగా కట్ చేస్తాం కాబట్టి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని చక్కగా కలిపేసుకొని బాగా ఉల్లిపాయలు టమాటాలు బాగా కలిపేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు, కల్లుప్పు వేసేద్దాము. కల్లుప్పు అయితే కాస్త మనకు ముందు వేసి ఇప్పుడు ఈ టైంలో వేసామనుకోండి మన కర్రీ అయిపోయి మనకు చక్కగా కరిగిపోతుంది. మన కూర అంతా అయిపోయినాక ఉప్పు సరిపోలేదని కల్లుప్పు వేస్తాం కదా, అలా వేయకుండా ఇప్పుడే వేసుకుందాం. అప్పుడైతే మెత్తటి ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సరిపడంత వేయలేదు, చూసి మామూలుగా వేసాను. మళ్ళీ కావాలంటే మెత్తటి ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసాం కదా, ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేద్దాం. దోసకాయ ముక్కలు కూడా నేను విత్తనాలు లేకుండా మొత్తం కడిగేసుకొని వేసుకుంటాను అండి. వేసిన తర్వాత చక్కగా అన్ని టమాటాలు దోసకాయ ముక్కలు కలిసేలాగా కలిపేసుకొని 1-2 నిమిషాల వరకు మూత పెట్టేసుకుందాం అండి. దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ ఏమి వేయకుండా 1-2 నిమిషాల వరకు మూత పెట్టేసుకుంటే మగ్గిపోయింది కదా. ఇప్పుడు దోసకాయ టమాటా 2 కాస్త మగ్గినాయి కాబట్టి ఇప్పుడు చక్కగా కలిపేసుకొని దానిపైనే తోటకూర పెట్టేసుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర వేసేసుకున్నాం అనుకోండి. తోటకూర పెట్టేసి మూత పెట్టేస్తే ఆ సిమ్లోనే ఆ వాటర్కు దోసకాయ ఇంకా ఎక్కడైనా ఉడకకుండా కానీ మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు కలపకుండా మొత్తం ఆకుకూర మొత్తం పెట్టేద్దాం. ఫుల్ అయిపోతుంది కానీ ఉడికినాక కలుపుకోనికి వస్తుందండి. ఇప్పుడు కలపకుండా పెట్టేస్తాం కదా, మనకు చిన్న బౌల్ ఏంటి అనుకుంటాం కదా, సరిపోతుంది. ఆకుకూర ఏంటంటే ఎంత ఫుల్ అయిపోయినా కానీ మనకు మగ్గే లోపల దగ్గరికి అయిపోయే లోపల కొంచెమే అవుతుంది. ఇది చూస్తామో ఎంత ఆకుకూర ఒక 10 మంది తినేలాగా అనిపిస్తుంది, కానీ లాస్ట్కి వచ్చే లోపల ఇద్దరికే సరిపోతుంది. ఎన్ని వేసినా ఆకుకూరలో ఎంత వేసినా కానీ కొంచెమే అవుతుంది మగ్గే లోపల. ఇప్పుడు చక్కగా 1 నిమిషం పాటు వదిలేసామనుకోండి మంచిగా మగ్గిపోతుంది ఆకుకూర. చూడండి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, తోటకూర అంతా కలిసేలా కలుపుకొని చక్కగా మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేస్తే ఇడిగా చక్కగా కలిసిపోతుంది, ఉడికిపోతుంది ఆకుకూర అంతా. మీకు కావాలి అనుకుంటే చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చండి, బాగుంటుంది. చింతపండు పులుసు పోసినప్పుడు మన దోసకాయ ఏం చేయాలంటే పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం ఈ సన్నగా కట్ చేస్తాను కదా, కొంచెం పొడవుగా సన్నగా కట్ పెట్టేసుకొని చక్కగా ఒక చిన్న సైజు నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానబెట్టేసుకొని ఇప్పుడు ఈ టైంలో ఆకుకూర అంతా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం తగినంత కారము, ధనియాల పొడి వేస్తున్నాం అంతే, ఎక్కర్లేదు ఇంకేమీ వేయనక్కర్లేదు. చింతపండు పులుసు వేసుకోవాలనుకున్నప్పుడు ఈ టైంలో వేసుకోవాలి. కారము, ధనియాల పొడి వేసుకొని దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కంపల్సరీ వేయాలండి పోపులోనే. చింతపండు పులుసు పోయాలి అనుకుంటే, నేనైతే చింతపండు పులుసు వేయట్లేదు కాబట్టి కర్రీలాగా అనుకొని నేను ఇలా చేస్తాను. మీరు చింతపండు పులుసు కావాలనుకుంటే ఇప్పుడు ఈ టైంలో చింతపండు పులుసు పోస్తే చాలా బాగుంటుందండి. మనకు చక్కగా ఎగ్గు కర్రీలాగా మనకి ఈ రోజు కంటే రేపుడుకుంటే మన చేపల పులుసు లాగా ఉంటుందండి. తోటకూర దోసకాయ పులుసు ఏంటి అనుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను కంపల్సరీ ఆ వీడియో పెడతాను. ఇప్పుడైతే కర్రీలాగా చేస్తాను కాబట్టి చక్కగా దోసకాయ తోటకూర కర్రీ మొత్తం రెడీ అయిపోయింది కదా, బౌల్లో తీసి పెట్టేసుకొని నేను దానికి కాంబినేషన్ వైట్ రైస్ పెట్టానండి. జొన్న రొట్టె చేశాను. జొన్న రొట్టె ఎలా చేశాను అంటే ఎప్పుడు గోధుమ పిండి వేసి చేసేదాన్ని, గోధుమ పిండి సగం జొన్న పిండి సగం పోసి చేసేదాన్ని. ఈరోజు అలా కాకుండా ఓన్లీ జొన్న పిండి ఒక్కటే పోసి చేశాను. చిన్న సైజుగా అయినా పర్వాలేదు, బాగా వచ్చిందండి. ఆ తోటకూర దోసకాయ కర్రీకి ఆ జొన్న రొట్టెకు టేస్ట్ చాలా బాగుందండి, సూపర్ ఉంది అసలు. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఆకుకూర మంచిదే కదా హెల్త్కు.